అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో చకచక రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అటు కేసీఆర్ ఇటు జగన్ తమ ప్రాంతీయ పార్టీలను వదిలి జాతీయ పార్టీ పొత్తు కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తుంది. జాతీయ పార్టీల మద్దతు ఉంటేనే తాము ఏదైనా చేయగలం, రాబోయే రోజుల్లో సీఎం కావాలన్నా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సిందే అని భావిస్తున్నారని రాజకీయ విమర్శలు చెబుతున్న మాట. ఏపీలో తండ్రి వారసత్వంతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. కాంగ్రెస్ నుంచి విభేదించి సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే ఎదిగారు. ఏపీ సీఎంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారు. తొలి నాళ్లలో భాగంగానే ఉన్న క్రమంగా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపారు. అధికారంలో ఉన్న మంత్రులు కూడా నిరంతరం టీడీపీ నేతలను నోటి దురుసుతో మాట్లాడడం చూసి ప్రజల్లో ఏహాభావం కలిగింది. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా హుందాగా ప్రవర్తించక ప్రజా సమస్యలు పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారు. ఏపీలో కీలక సమస్యలైన రాజధాని, పోలవరం వంటి వాటిపై పోరాడక కేవలం తమ ప్రధాన ప్రతిపక్షంపైనే పోరాటాలు చేశారు. వైనాట్ 175 నినాదం కాస్త కేవలం 11 స్థానాలకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ లేనిదే ముందుకు సాగలేమన్న విషయాన్ని గ్రహించింది. తెలుగుదేశాధినేత చంద్రబాబు సైతం బీజేపీ జనసేనలతో కలిసి కూటమి ఏర్పాటు చేసి విజయం సాధించారు. అందుకే జగన్ మైండ్ సెట్ కూడా క్రమంగా మారుతుంది. వచ్చే ఎన్నికలలో కూటమిని ఎదుర్కోవాలంటే తనకి కాంగ్రెస్ సపోర్టు కావాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ఆ దిశగా పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేశారు. ఏ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీని స్థాపించారో అదే తెలంగాణ రాష్ట్ర సమితి. రాష్ట్రం సాధించిన నేతగా తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో కేసీఆర్ ను తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని చేశారు. తెలంగాణ అభివృద్ధికి తాను పాటు పడతారని నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో బలంగా ప్రజల్లో సెంటిమెంట్ ముద్రను వేయగలిగారు. తొలి 5 ఏళ్ల పాలనకు మెచ్చిన ప్రజలు మరోసారి అధికారాన్ని కట్టబెట్టారు. రెండోసారి సీఎం అయిన కేసీఆర్ మనసు జాతీయ రాజకీయాల దిశగా పయనించింది. టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చి మొత్తం ప్రాంతీయతకే ముప్పు తెచ్చారు. ఏ ఆశయాలతో పార్టీ ఏర్పాటు చేశారో ఆ ఆశలను నీరుగార్చారు. నిధుల దుర్వినియోగం, నీళ్ల ప్రాజెక్టులన్నీ అవినీతిమయం, నియామకాలు లేకుండా చేయడంతో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడారు జనం. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లే ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ డేంజర్ జోన్ లో పడింది. మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే పార్టీ ప్రతిపక్ష హోదా సైతం కోల్పోతుంది. బీఆర్ఎస్ కోలుకోవడం కష్టమే కానీ అని రాజకీయ విమర్శలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితితో ప్రాంతీయ అస్తిత్వం కోల్పోయిన పార్టీకి ఏదైనా జాతీయ పార్టీ అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇటీవల బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారని ప్రచారం కూడా జరుగుతుంది. ప్రస్తుత కాంగ్రెస్ ను ఎదుర్కోవాలంటే బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ అండ తప్పనిసరి. తెలంగాణ, ఆంధ్రాలో రాజకీయ పరిణామాలు మారిపోతుండటంతో ఈ ఇద్దరు మాజీ సీఎంల నిర్ణయాలు ఎలా ఉంటాయో, అసలు వీరిద్దరి ప్లాన్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.